ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ వల్ల నాకు ఈ రోజు 2500 లాస్ అయితే వచ్చింది. 5 lakhs ఎర్నింగ్ ఛాలెంజ్ ఇన్ 5 months లో డే 137 ఇది. ఈ రోజు సండే కదా, మన షాప్ దగ్గర మినీ జాతర అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి ఫాస్ట్ గా బ్యాంబూ బిర్యానీలు, బ్యాంబూ చికెన్లు, పాట్ బిర్యానీలు అన్ని 11:45 కల్లా కారుకి ఎక్కించి షాప్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాను. మధ్యలో మా అమ్మవారిని దర్శనం చేసుకుని మా అమ్మతో 2 minutes మాట్లాడుకుని షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. వచ్చిన వెంటనే బ్యాంబూ చికెన్లు, బ్యాంబూ బిర్యానీలు, పాట్ బిర్యానీలు కుక్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ లో 1 hour కస్టమర్లు ఎవరు పెద్దగా రాలేదు. ఈ సండే ఏదో కొంచెం తేడా కొట్టేలా ఉంది అనుకున్నా, కానీ ఆఫ్టర్ 1 hour తర్వాత నుంచి ఇంకా తాండవమే. ఒక 2 hours ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేదు. అసలు ఆ రేంజ్ లో వచ్చారు మన కస్టమర్లు. దీనికి అంతా కారణం మాత్రం ఆ ఏడుకొండల ఎంకన్నా, అలానే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇదంతా పాసిబుల్ అయ్యింది. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆఫ్టర్నూన్ మన షాప్ దగ్గర జాతర సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది కదా అని చెప్పి నైట్ కూడా అలానే ఉంటుంది అని చెప్పి స్టాక్ కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేశాను. దెబ్బకు తిప్పి కొట్టింది. ఎందుకు అంటే టుడే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే ఉండింది. దాని వల్ల నైట్ రోడ్ మీద క్రౌడే లేరు. ఈ రోజు ఈ మ్యాచ్ వల్ల నాకు 2500 లాస్ అయితే వచ్చింది. అలానే మన వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు ఫాలో కొట్టడం లేదు. నా కోసం ఒక్క ఫాలో కొట్టేయచ్చు కదా.